గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వరంగల్ జిల్లా పరిధిలోని జైలు పరిధిలో ఉన్న తేనెటీగల బాక్సులు పరిశీలన మరియు తేనె హార్వెస్టింగ్ చేయడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వరంగల్ జిల్లా పరిధిలో ఒక 100 ఎకరాల భూమి ఉన్నది, ప్రభుత్వానికి సంబంధించిన జైలు డిపార్ట్మెంట్ వాళ్ళది. ఇక్కడ ఉన్న చెట్ల లొకేషన్లు అన్నీ పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి ఇక్కడ మనం ఒక 50 మెలిఫెరా బాక్సులు, ఒక 10 సెరీనా బాక్సులు కూడా పెట్టడం జరిగింది. చూడొచ్చు, ఈరోజు తేనె హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. దానికి సంబంధించిన పనిలో భాగంగా అంత నిమగ్నమైనరు. చాలా పిట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ. పిట్టలని తోటి చేయడానికి, నివారించడానికి సార్ వాళ్ళు చూడవచ్చు. ఇక్కడ ఒక జాలీ టైపు ఇదంతా కట్టి చుట్టూ ఒక స్టాండ్ టైప్ పెట్టి దీని చుట్టూ తీగలు కూడా కట్టి, ఇంకా నెట్ కట్టాలి అంటారు. ఇట్లాంటి తీగలు కూడా, జియోవైర్ తీగ కూడా కట్టి చుట్టూ కట్టడం జరిగింది. ఈ కెమెరాలు సరిగ్గా కనపడతలేదు. చుట్టూ తీగలు కట్టడం జరిగింది అద్భుతంగా. ఇలా ఒక పరిశీలన అనుకోవచ్చు. ఇది చుట్టూ తీగలు తీసుకెళ్ళి ఇది వచ్చేటప్పుడు తలుగుతాయి దానికని ఇలా చేయడం జరిగింది అనుకో. ఇప్పుడు చూడవచ్చు, మీకు కనపడుతుంది చుట్టూ ఎటు చూసినా తీగలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టెక్నాలజీని ఏదో రకంగా చుట్టూ ఫెన్సింగ్ కూడా చేయడం జరిగింది. గతంలో ఫెన్సింగ్ లేకుండా ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కోతులు అవి రాకుండా ఉండడానికి. తర్వాత ప్రతి బాక్స్ కూడా మీరు చూడవచ్చు, మీరు లోపల గోనె సంచితో పాటు దీనికి కింద పడేయకుండా జియో వైర్ తోటి కట్టి నీట్గా పెట్టడం జరిగింది. జియో వైర్ తోటి అన్నిటికీ జియో వైర్లు ట్యాగ్ చేసినట్టు చేయడం జరిగింది. కొంచెం ఇక్కడ టేక్ కేర్ ఇక్కడ బాగా చేస్తున్నారు. కాకపోతే కొన్ని పక్షులు ఉండడం వల్ల కొన్ని బీస్ తగ్గినాయి. ఇది వరంగల్ జిల్లా పరిధిలోకి వస్తుంది ఈ తేనెటీగ బాక్సులన్నీ. సెరీనా వెరైటీ అయితే చాలా బాగుంది అంటుండు రాజు. సెరీనా వెరైటీ బీస్ బాగున్నాయి. మీరు చూడవచ్చు, ఇక్కడ బీస్ని గమనిస్తే ఎండకు బాగానే తిరుగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్లో కూడా బాగానే బీస్ ఉన్న ఫ్రేమ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. పొలెన్ కూడా మంచిగా ఉంది. హార్వెస్టింగ్ చేయడానికి హార్వెస్టింగ్ జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ. హార్వెస్టింగ్ జరుగుతుందంటే ఒక పెద్ద కార్యక్రమం. డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎంటర్ అయ్యి ఇక్కడ చాలా టీం వాళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. చూడవచ్చు, దాంట్లో కొంత బీస్ కూడా చనిపోతున్నాయి. బట్ ఎంత వేసినా కూడా చాలా బాగా అంతా కూడా వేయడం జరిగింది ఇందులో. స్టాండ్లు కూడా ఇవ్వడం జరిగింది, పెట్టలేదు కాకుంటే స్టాండ్ కింద కప్స్, బౌల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అతనైతే ఇక్కడ రక్షించడానికి ఒక కానిస్టేబుల్ పట్టుకొని తీసుకొని కాపాడుతున్నాడు పిట్టలను కొట్టడానికి. కొంచెం కొంచెం ఉంటుంది. అది కూర్చునేటట్టు పెట్టాలి మనం. అట్లా కాదు, అట్లా పెడితే దీని పొక్క చుట్టూ పెడతానే